శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యులతో సీతారాముల కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి సందర్భంగా రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ కార్యకర్తలు మరియు స్థానిక రాజమహేంద్రవరం ప్రజలతోటి సీతారాముల కళ్యాణం కన్నుల విందుగా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. మనతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, మా హెచ్ఎం టీవీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి, ఏం చెప్పబోతుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంతో కన్నుల పండుగగా ఈ రోజున సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవము ఇవాళ మా దంపతులు ఇక్కడ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో చేయడం జరిగింది. వేలాది మంది రాజమహేంద్రవరం పుర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క శ్రీరాముల యొక్క ఆశీర్వాదం పొందడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ఒక 60 వసంతాల నుంచి కూడా మా తాతగారు టైం నుంచి కూడా ఈ కార్యక్రమము సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి శ్రీరామనవమి రోజు ప్రారంభిస్తాము. మరి ఇవాళ కూడా అదే తరహాలో దేదీప్యమానంగా ఈ కళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొనడమే కాదు, ఇవాళ కళ్యాణం కూడా దగ్గరుండి జరిపించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, శ్రీరామ రాజ్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నుంచే కాకుండా వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన మార్గాని ఎస్టేట్లో సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ తీర్థ ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.